ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఉద్యోగులకు శుభవార్త 22 రోజుల జీతం బోనస్. ఎవరికి ఇస్తున్నారు ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఏడాది 2026 సంవత్సరం ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర సర్కార్ తీపి కబురు అందించింది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని క్వాడ్స్ ఆఫ్ ఈఎంఐలో పనిచేస్తున్న అర్హులైనటువంటి డిఫెన్స్ సివిలియన్ ఉద్యోగులకు బోనస్ అందిస్తామని తెలిపింది. ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ పిఎల్బి చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు జనవరి 7, 2026 తేదీని అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది. పిఎల్బి స్కీమ్ ద్వారా అర్హులైన ఉద్యోగులకు 22 రోజుల వేతనానికి సమానమైన బోనస్ అందిస్తామని తెలిపింది. మరి ఆ వివరాలు చూసినట్టయితే ఎవరెవరు అర్హులు, ఆ బోనస్ ప్రయోజనం అయితే అందరికీ వర్తించదు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈఎంఐ డైరెక్టరేట్ పరిధిలోని గ్రూప్ బి అంటే గెజిటెడ్ కానివారు, అలాగే గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగులు అర్హులు. అలాగే పిఎల్బి పథకం పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు మాత్రమే బోనస్ అయితే అందుతుంది. బోనస్ లెక్కింపు ఎలా అని చూస్తే, బోనస్ లెక్కించడానికి నెలవారీ జీతం గరిష్ట పరిమితి 7,000గా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న ఫార్ములా ఆధారంగా 22 రోజుల వేతనాన్ని లెక్కించి ఉద్యోగులకు అందజేస్తారు. ఈ పథకానికి సంబంధించి గతంలో ఉన్న ఇతర నియమ నిబంధనలు, షరతులు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ బోనస్ చెల్లింపులకు అయ్యే వ్యయాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రక్షణ సర్వీస్ అంచనాల బడ్జెట్ నుంచే ఖర్చు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఎలాంటి అదనపు ఆర్థిక భారాన్ని మోపకుండా కేటాయించిన బడ్జెట్ నుంచే నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. సాధారణంగా ప్రభుత్వం దీపావళి సమయంలోనే రైల్వే, పోస్టల్ వంటి విభాగాలకు ఉత్పాదక ఆధారిత బోనస్లను అయితే ప్రకటిస్తుంది. అయితే ఈఎంఈ విభాగం పనితీరు, ఉత్పాదక పరిగణలోకి తీసుకుని 2024-25 అకౌంటింగ్ సంవత్సరానికి గాను తాజాగా 22 రోజుల బోనస్ను మంజూరు చేసింది. ఇది ఉద్యోగుల పనితీరును గుర్తించి వారిని ప్రోత్సహించడంలో భాగంగా తీసుకున్న నిర్ణయం అని అయితే నిపుణులు పేర్కొంటున్నారు.